హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో భారీ హైప్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా అనసూయ భరద్వాజ్ ఓ స్పెషల్ సాంగ్లో మెరిశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా రిలీజ్ డేట్తో మూవీ మేకర్స్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. 2 నిమిషాల 57 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హరిహర వీరమల్లు మొఘల్ సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి చలించిన ఒక యోధుడు బందిపోటుగా మారతాడు. మొఘల్ చక్రవర్తికి సైనికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. ప్రజల పక్షాన నిలిచిన యోధుడు వీరమల్లు కథ సినిమా. హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు. వీరమల్లుగా టైటిల్ రోల్ చేశారు పవన్. ఇద్దరి మధ్య యుద్ధం ఓ స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగులకు థియేటర్లో విజిల్స్ పడడం గ్యారంటీ. ప్రస్తుత రాజకీయాలకు అన్వయించే విధంగా కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగ్స్ పడ్డాయి. హిందువులుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత ట్రైలర్ మొదలైంది. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడు, వాడు ఢిల్లీ చేరుకోకూడదని మరో వాయిస్ ఓవర్ వచ్చాక విజువల్స్ మొదలయ్యాయి. ఇది నేను రాసిన చరిత్ర, సింహాసనమా మరణ శాసనమా అంటూ బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్ అని తనికెళ్లబరిని డైలాగ్, పవన్ ఎంట్రీ ఒకేసారి జరిగాయి. ఆయన్ను కోహినూరు అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి అని తనికెళ్లబరిని మరో డైలాగ్ చెబుతుంటే పవన్ వీరత్వాన్ని చూపించారు. ఇప్పటిదాకా మేకలను తినే పులిని చూసి ఉంటారు, ఇప్పుడు పులిల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ బాగుంది. నేను రావాలని చాలామంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారని చెప్పిన డైలాగ్ పొలిటికల్ పంచ్. ఆంధీ వచ్చేసింది అంటూ పవన్ గురించి బాబీ డియోల్ చెప్పినటువంటి డైలాగు మోడీ మాటలను గుర్తు చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ రోల్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఇక యాక్షన్ సన్నివేశాలు సైతం ఆకట్టుకుంటున్నాయి.